పుష్ప 2 మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఇప్పటికే ఫ్యాన్స్ హడావుడి మొత్తం స్టార్ట్ అయిపోయింది. థియేటర్స్ ముందర గుంపులు గుంపులుగా ఇప్పటికే కట్అవుట్స్ కడుతూ భారీ సందడే చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. పుష్ప 2 పైన ఒక సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఓవర్సీస్ లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మూవీ టీం మొత్తం కూడా చాలా కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీ పైన అందరి ఫోకస్ అయితే కలెక్షన్స్ పైనే ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, ఎంత కలెక్షన్స్ అయితే ఇది సాధిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఫోకస్ దీనిపైన ఉంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్, ప్రతి ఒక్కరు మైండ్ చిప్పు దొబ్బేసే ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రచ్చ చేస్తుంది. అదేంటో తెలుసుకునే ముందు మన సినీ మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, మూవీ ఇన్ఫర్మేషన్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. ఈ బిగ్ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీకి సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు విన్నర్ రసూల్ పూకోటి గారు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏదైతే ఒక ఫోటో అనే ఒక ఇమేజ్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే షేర్ చేశారో దానిపైన పూర్తి రచ్చ జరుగుతుంది. ఈయన ట్విట్టర్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఫోటోని అయితే షేర్ చేశారు. వీరి వెనక ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యానర్ లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఒక పోస్టర్ ఉంది. ఇది చూసినప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా పుష్ప 3 ది ర్యాంపేజ్ మూవీ ఈ సిరీస్ లో భాగంగా పార్ట్ 3 గా రాబోతుందంటూ ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే డౌట్ వస్తుంది. ఎప్పటి నుండో కూడా సుకుమార్ గారు అయితే పుష్ప మూవీని 3 పార్ట్స్ గా తీస్తున్నారు అని చెప్పి రూమర్ అయితే ఉంది. ఆ రూమర్ చాలా వరకు స్ప్రెడ్ అయింది కూడా. ఇప్పుడు ఈ రూమర్ ని నిజం చేస్తూ ఈయన ఈ రసూల్ పూకుట్టి గారు ఏదైతే ఒక పోస్టర్ ని ఒక ఫోటోని షేర్ చేశారో దాని వెనకాల క్లియర్ గా కనిపిస్తోంది. నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ అయితే గోలగోల చేశారు. ఏమనంటే పుష్ప 3 కూడా తీయాలని. అప్పుడు సుకుమార్ గారు అయితే మీ అభిమాన హీరో ఒక 3 సంవత్సరాలు, మరొక 3 సంవత్సరాల టైం నాకు కేటాయించమనండి, పుష్ప 3 తీస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇదే నిజమవుతోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, విజయ్ దేవరకొండ 2022లో సుకుమార్ గారి బర్త్డే సందర్భంగా ఒక ట్వీట్ అయితే చేశారు. సుకుమార్ గారికి బర్త్డే విషయం తెలుపుతూ 2021 పుష్ప ది రైజ్, 2022 పుష్ప ది రూల్, 2023 పుష్ప ది ర్యాంపేజ్ అంటూ ఒక ట్వీట్ ని అయితే పెట్టారు. దాంతో పాటుగా ఎప్పుడెప్పుడు మీతో నేను పని చేస్తానా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నా అని చెప్పి ఒక క్యాప్షన్ ఇచ్చారు. అక్కడ విజయ్ దేవరకొండ గారు పుష్ప ది ర్యాంపేజ్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పి హింట్ ఇచ్చాడు. ఆల్రెడీ ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పుష్ప 3 ది ర్యాంపేజ్ సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, స్టోరీ కూడా మొత్తం స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇక దీని గురించి పక్కా క్లారిటీ రావాలంటే మాత్రం ఈ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ గారు క్లారిటీ ఇస్తే తప్ప ఇది పక్కా క్లారిటీ అయితే రాదు. ఓకే అండి, చూసారు కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. జై హింద్.